శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు 3వ శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. నాకున్నంతట్లో నేను చేయగలిగినంత, నాకు ఓపిక ఉన్నంతట్లో చేసుకుంటానండి. మరి అయితే ఈరోజు ఇలా చక్కగా ఇలా సర్దుకున్నాను కదా, మరి ఏమేమి పెట్టాను అనేది చెబుతాను మీకు. ఇలా అమ్మవారిని చీర కట్టి కూర్చోబెట్టి, మరి అలాగే చెంబు నిండా కాయలు పోసి పక్కన పెట్టాను. మరి ఆవిడిచ్చిందే కదా, ఆవిడిచ్చినే కదా మా వారు కలగ పువ్వులు, ఎర్ర కలగ పువ్వులతో సహా తీసుకొచ్చారండి. చక్కగా మరి ముందైతే మనం ఎప్పుడు రోజు చేసుకునే నిత్య పూజ చేసేసుకోవాలి. ఆ తర్వాత మరి ఇలా మనం పెద్ద పూజ చేసుకున్నప్పుడు ఆ పూజ అయిన తర్వాత ఈ పూజ ఏర్పాట్లు చేసుకుని సర్దుకుని చేసుకోవాలి అన్నమాట. చక్కగా చూసారా మరి ఇలాగా మరి అమ్మవారిని చూశారు కదా, చక్కగా నిండుగా ఉన్నారు కదా. అంటే మరి ఆవిడ ఏ ఇస్తే అవే అండి. బంగారం నగలు ఇచ్చింది అనుకోండి, బంగారమే వేస్తాం కదా. మరి ఏ ఇస్తే అయ్యే. ఆవిడ నగలు ఆవిడకి అలాగా వడ్లంతో సహా కొనేసానండి. ఇప్పుడు అవన్నీ కూడా ఆవిడకి అలాగా అలంకరిస్తూ ఉంటాను. మరి ఇంట్లో నేను మట్టి విగ్రహం అమ్మని పూజించుకుంటూ ఉంటాను లక్ష్మీదేవిగా 25 సంవత్సరాల కిందట నుంచి కూడా. మరి ఆవిడకి ఇలా చీర కట్టి ముస్తాబు చేసి కూర్చోబెట్టి ఇలా పూజించుకుంటాను అన్నమాట. అలాగా మరి మావయ్య గారు చేసిన మరి ఒక పీఠమటది. అలాగా ఆవిడ వచ్చి బాసి పాట వేసి కూర్చున్నట్లుగా ఉంటుందన్నమాట. చక్కగా చిన్న అమ్మవారిని కూడా చేసాను చూసారా. ఇవ్వండి చక్కగా చూసారు కదా. మరి అమ్మవారికి ఇష్టమని మరి బుట్ట నిండా పువ్వులు పోసి బుట్ట పక్కన పెట్టాను చూసారా. అలాగే ఒక బుట్ట నిండా పళ్ళు పెట్టి పక్కన పెట్టాను చూసారా. మరి అలాగే అరటి పళ్ళు అత్తడం అందంగా ఆవిడికి సమర్పించుకున్నాం. మరి 2 తమలపాకుల్లో పసుపు విఘ్నేశ్వరుని చేసి అందులో ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకుని మరి ఆ విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క, మరి అలానే దీపారాధన. ఇదిగోనండి విఘ్నేశ్వరుడికి వెలిగించిన ఏకాత్రి దీపం అయితే కొండెక్కింది. మరి ఆవు పాలు కాసినవి బుల్లి బిందులో పెట్టుకుని అక్కడ పెట్టుకున్నానండి. అలాగే పంచపాత్రలో నీళ్ళు, మరి తోరణం, మెళ్ళో పొందు, ఇవిగోనండి ఇవిగో చక్కగా పూజ అయింది కదా. ఇప్పుడు కట్టుకోవాలన్నమాట. మరి అలానే ఆవు పాలు పరవాన్నం, మరి పచ్చరుడి వడపప్పు, అలానే ఆవునేతి దీపారాధన, అలాగే శనగలో మరి అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, తాంబూలం మరి వేరేగా సమర్పించడం జరిగింది. మరి అలానే మరి నెలకి ఒకటి చప్పున 12 గుడువులు అమ్మవారికి నివేదన చేయటం అయ్యింది. అలాగే టెంకాయ కొట్టుకున్నాను. మరి ఆవు పాలు పరమాన్నం వండాను కదా. మరి ఇలానే అమ్మవారికి ఈ చిట్టి గవ్వలు కానీ, మరి అలాగే చిట్టి గాజులు కానీ, మరి అలాగే మరి తామర పూసలు, మరి ఎండి పువ్వులు, మరి గులిగింజ గింజలు చక్కగా వీటితో మరి శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకుంటానండి. తర్వాత మరి లక్ష్మీదేవి పుస్తకం ఉంటుంది కదా, వరలక్ష్మీదేవి వ్రతకథ పుస్తకం. అందులో మరి అష్టోత్తర నామాలు ఉంటాయి 108. అవి చదువుకుని మళ్ళా అమ్మకి మరి 8 పాటలు ఉంటాయి. ఆ పాటలు పాడుకుని చక్కగా మరి ఇలా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. చూశారు కదా. నచ్చిందా? మరి నా పూజ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మరి చాలామంది రూపు చేయించుకునే ఆనవాయి ఉంటుంది వరలక్ష్మి వ్రతం అంటే. మరి నేనైతే రూపు చూపించట్లేదు ఏంటి అనుకోవచ్చు మీరు. కానీ మాకు ఆనవాయి లేదు అన్నారు, కానీ పూజ ఆనవాయి లేదంటే పూజ చేసుకుంటూ ఉండి రూపు పెట్టి మానేశాను నేను. కానీ ఏదన్నా ఆభరణం చేయించుకుందాం అన్నప్పుడు కూడా వరలక్ష్మి పూజ నాడు కానీ ఏదన్నా శుక్రవారం నాడు కానీ రాదండి. ఇంకా మానేసాను అన్నమాట. నేను ఫస్ట్ నుంచి కూడా రూపు అనే జోలికి వెళ్ళలేదు, వద్దన్నారు అని. అయితే ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడైతే బంగారం చాలా రేటుగా ఉంటుంది కదా, ఉంది కదా. రూపు కొనుక్కోవాలి అంటే చాలా బడ్జెట్ కదా. రూపు చీర తప్పకుండా కొనుక్కుంటాం. మరి అలాంటప్పుడు మరి కొంచెం మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ గురించి చెబుతున్నాను నేను. చక్కగా ఏం చేయాలంటే ఇంతకుముందు వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం రూపు కొనుక్కుంటాం కదా. ఆ రూపు ఉంటుంది కదా, ముందుగా అదే శుక్రవారం అనగా లక్ష్మీవారం ఇప్పుడు తీసుకుని మెళ్ళో వేసేసుకుంటారండి సూత్రాల పక్కన. చాలామంది ఒక్కొక్కరు బీరువాలోనే పెట్టుకుంటారు. అయితే బీరువాలో ఉంటే సమస్య లేదు. అదే నీళ్ళని పాలని శుద్ధి చేసి పసుపు తాడు కట్టి అమ్మవారికి దగ్గర పెట్టి పూజించి కొత్త రూపుగా భావించి మెళ్ళో వేసేసుకోవడమే. మెళ్ళో తీసుకున్నాయి అలానే పెట్టొచ్చు, బీరువాలో ఉన్నదన్నా అలా పెట్టొచ్చు. చక్కగా అలా చేసుకుంటారండి. ఏదైనా లక్ష్మీ రూపు పెట్టుకోవడమే. కొత్తదా వద్దా అన్నీ ఆ తల్లి ఇచ్చిందే. ఈ సంవత్సరం అలా చేసుకుంటే మళ్ళా సంవత్సరం డబల్ ఇస్తుందేమో అలానే అనుకుందాం. అలా అనుకుని చక్కగా నిండుగా చేసేసుకుందాం, అంతేనా. మాకైతే రూపానమే లేదండి.
అయితే ఇలా చేసుకున్నాను. మరి నా పూజ చూశారు కదా, చక్కగా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మా అమ్మని చూసారా, చక్కగా కలగ పువ్వులతో సహా మా వారైతే సమకూర్చేశారు నాకు. అయితే మరి మా పాప రమ్మన్నదని మొన్న వారం అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వాయినం ఇవ్వాలని పట్టు. సరే వెళ్ళాను, వాయినం ఇచ్చిందండి. ఓ పొట్టి చీర పెట్టింది, 2 కుంకుమరిని పెట్టింది, చక్కగా వాయినం ఇచ్చింది. వచ్చేసాను. మరి ఈ వారం అయితే చేసుకుంటున్నాను. ఎంత మన పిల్లలు మనకు చేసినప్పటికీ కూడా కట్టుకున్న భర్త చేసేటప్పటికి ఆనందమే వేరండి, ఆ సంతోషమే వేరు, ఆ సౌభాగ్యమే వేరు. మా పిల్లలు కలిగి ఉన్నది కదా అని నాకు 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసారు అనుకోండి, అందులో నిండుతనం ఉంటుందా? ఉండదండి. మా వారు ఈ సంవత్సరం 1000 రూపాయలు చీర కొంటాను, మరి ఇలా బడ్జెట్గా ఉన్నది అన్నారే అనుకోండి, ఆ 1000 రూపాయల చీరలోని 1,00,00,000 రూపాయల ఆనందం ఉంటుందండి. నాకే కాదండి, నాలా ఉండే ప్రతి ఒక్క స్త్రీకి చెబుతున్నాను, ప్రతి ఒక్క గృహిణికి చెబుతున్నాను, ఇది నిజమే. మరి ఆ సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నవాళ్ళ గురించి చెబుతున్నాను. అందరూ ఇలా ఉంటున్నారండి, అలా ఉండదు కదా, ఎవరికి వాళ్ళే చేసేసుకోగలుగుతున్నారు అని అంటారు. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వదిలేద్దాం, మన గురించి మాట్లాడుకుందాం. అదే నేను అంటానండి మా వారిని, మనం చేసుకున్న తృప్తి ఇంకో దాంట్లో ఉండదు అని. కొట్టినా తిట్టినా మొట్టినా బాధినా ఏమన్నప్పటికీ కూడా కట్టుకున్నవాడు చేసిందే ఒక ఆనందం అండి. ఈరోజు అంటాడో చేస్తాడో, రేపు పొద్దున్న ఏదన్నా తప్పుడు అంటాడు, అప్పుడు చేస్తాడో, ఎవరో భర్తే చేసేవాడు కదా. ఒకసారి కోపం వచ్చిందనుకో, చెయ్యాలన్నది కూడా మానేస్తారు, అది మన పిల్లలన్నా కూడా. ఇది మనం తెలుసుకోవాలి. నా వయసులో ఉన్న వారి గురించి నేను చెబుతున్నానండి. ఎందుకంటే అనుభవంతో అంటారు, అనుభవం అనుకోండి, తెలుసు అనుకోండి, చెబుతున్నానా అనుకోండి, మీరు ఏమనుకున్నప్పటికీ కూడా ఆనందం గురించి చెబుతున్నాను. మరి నేను మొన్న వారం అయితే ఎప్పుడు కూడా నేనంటూ వరలక్ష్మి పూజ పెళ్ళవని కొత్త నుంచి కూడా శనగలు అరటిపళ్ళు పెట్టుకుని చేసుకున్నాను పచ్చలుడి. తర్వాత కాలక్రమేణా అవి ఇవి పెట్టుకుంటూ పెరుగుతూ వచ్చినాయి. చేయగలిగినప్పుడు చేయడం, చేయలేనప్పుడు ఎలా చేయాలంటే అలా చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు వరలక్ష్మి పూజ అనే రోజు నేను ఎక్కడికి వెళ్ళటం జరగలేదు. మరి చేయకూడదు ఈ రోజు అనేది ఆగలేదు. మా మామయ్య గారు చనిపోయారు, అప్పుడు మాత్రం ఆ సంవత్సరం చేయలేదు తప్ప. అంతేగాని మొన్న మా పాపింటికి వాయినం కోసం వెళ్ళాను అంటున్నాను కదా, అప్పుడు మాత్రం ఆగిపోయింది. చాలా మనసుకి కలత అనిపించింది. కానీ మళ్ళా వారం చేసుకుంటాను కదా అనుకున్నాను. ఈ వారం నాడికి నాకన్నా ఎక్కువగా మా వారికి కంగారండి. మరి చెయ్యవా పూజ, ఈ వారం అన్నా చెయ్యవా, ఏం తేవాలి, ఎలా చెయ్యాలి అంటారండి. ఒకవేళ తెమ్మన్నప్పుడు తిట్టే రోజులు ఉంటాయి, కానీ అడగకుండాను తెచ్చే రోజులు ఉంటాయి. జీవితం అంటే ఇదే అని నేను అంటాను. కానీ మరి అనకుండా చేస్తే బాగుందని కూడా అనుకుంటాం. కానీ మనకున్న ఇబ్బందులు బట్టో లేకపోతే సమయాన్ని బట్టో అనుకోవటం తప్పదండి. ఎలాంటి వారికైనా ఏ సమస్య అన్నా ఉంటుంది. సమస్య లేకుండా ఏ సంసారం ఉండదు. అది చక్కదిద్దుకుని సరిదిద్దుకోవాలి. అది భార్య భర్తలు ఉన్నంతకాలం దేవుడిచ్చిన అదృష్టాన్ని కాపాడుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆప్యతగా వెళ్ళిపోవాలండి. ఒకరు లేకపోతే ఒకరు నిజంగా బ్రతకలేరండి అంటాము. భార్య లేకపోతే ఆయన అగసాట్లు పడతాడు అని. ఆవిడ లోపడుండి బతికేయగలుగుతుంది, కానీ లోనున్న బాధ ఎవరు తీస్తారండి? తీయలేరు కదా. కానీ ఉన్నన్నాళ్ళలో ఆనందంగా వాళ్ళిద్దరూ ఏం చేసుకోవాలి అనేది చక్కగా దేవుడిచ్చిన అవకాశాన్ని సమకూర్చుకుని సద్వినియోగం చేసుకోవాలన్నదే నా ఒక్క భావన. ప్రతి ఒక్కరికి కూడా ఇదే నేను చెబుతానండి. చూశారు కదా, నచ్చింది కదా. అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఎవరు అమ్మవారిని దండం పెట్టుకున్నా మనకి శుభదాయకమే. ఏ ఇంట్లో అన్నా ఆ తల్లి మీ ఇంట్లోనే, ఆ అమ్మే మా ఇంట్లోనే, ఆ అమ్మే అమ్మ అని పిలిస్తే వచ్చి కూర్చొని మహాలక్ష్మి. చూశారు కదా, చక్కగా నచ్చిందనే నేను అనుకుంటున్నానండి.